టీఏ ఆర్మీ ర్యాలీకి వెళ్దాం అనుకుంటున్నారా? డాక్యుమెంట్స్ అయితే అడిగారనమాట. ఈ వీడియోలో క్లియర్‌గా డాక్యుమెంట్స్ గురించి అయితే చెప్తా. మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి ర్యాలీకి వెళ్ళే ముందే. ఫస్ట్‌గా వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ అనమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనమాట. మీరు 10థ్ బేస్ మీద వెళ్దాం అనుకుంటే 10థ్ సర్టిఫికేట్, అలాగే ఇంటర్ మీద వెళ్దాం అనుకుంటే ఇంటర్ సర్టిఫికేట్. మీకైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరైతే తీసుకువెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి డొమెషియల్ సర్టిఫికేట్ అనమాట. డొమెషియల్ లేకుంటే మీరు రెసిడెన్షియల్ అనేది తీసుకోండి. ఇవి రెండు ఒకటే అనమాట. మీరు నెక్స్ట్ వచ్చేసి మీకు కాస్ట్ లేదా కమ్యూనిటీ సర్టిఫికేట్ మీకు సచివాలయంలో అయితే దొరుకుతుంది. ఇది కూడా సర్టిఫికేట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రిలీజియస్ సర్టిఫికేట్ అనమాట. ఇది మీరు హిందూనా ముస్లిమా అనేది రిలీజియన్ సర్టిఫికేట్ అనమాట. దాని తర్వాత వచ్చేసి మీకు క్యారెక్టర్ సర్టిఫికేట్ అనమాట. ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా మీకు సచివాలయంలో అయితే దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెరిటియల్ సర్టిఫికేట్ అనమాట. మీరు అన్మ్యారీడా మ్యారీడా అనేది సర్టిఫికేట్ అయితే ఒకటి మీరైతే తీసుకువెళ్ళాలన్నమాట సర్పంచ్తో సైన్ చేయించుకొని. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ సర్టిఫికేట్ అనమాట. మీ ఫాదర్ అన్న లేదా బ్రదర్ అన్న ఎవరైనా ఆర్మీలో ఉంటే రిలేషన్ సర్టిఫికేట్ తీసుకోవండి, లేకుంటే అవసరం లేదనమాట. స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనమాట. మీకు ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా తీసుకువెళ్ళండి ర్యాలీకి వచ్చేసి. దాని తర్వాత పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అనమాట. ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. మీరు ఖచ్చితంగా ఆధార్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 20 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనమాట. ఈ పాస్పోర్ట్ సైజ్ రీసెంట్గా తీసుకున్న ఫొటోస్ అయితే మీకైతే ఉండాలన్నమాట. ర్యాలీకి వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేవి తీసుకువెళ్ళండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ర్యాలీకి ప్రిపేర్ అవుతుంటే టీఏ ర్యాలీకి డాక్యుమెంట్స్ గురించి డౌట్ ఉంటే ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి.